కారణం ఏమంటే ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మించి దేవత లోకంగా పరిగణించబడుతుందని చెప్పి ఒక వాక్యం చేసినాడు. దానిని కొమ్మినేని శ్రీనివాసు భారత్ రెడ్డి సాక్షి మీడియా వాళ్ళు దీన్ని వేశ్యలకు నిలయం ఇది అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళు కూడా ఇదే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారు, ఇదే ఆంధ్రప్రదేశ్లో పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ మీడియా వాళ్ళ ప్రభుత్వం పనిచేసింది కూడా గత ప్రభుత్వం అదే అమరావతిలోనే. కానీ వాళ్ళకి ఇప్పుడు వేశ్యల నిలయంగా కనపడుతుంది అంటే ఎంతవరకు కరెక్ట్? ఇదే జగన్మోహన్ రెడ్డి తన చెల్లెల్ని అమ్మను ఆస్తి కోసం బయటికి పెట్టేశాడంటే మహిళల విలువ జగన్కు తెలియదు, వాళ్ళ వెంట ఉన్న వాళ్ళకు కూడా ఈ విలువ తెలియదు. కాబట్టి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది మేము ఎంత బాధతో ఖండిస్తున్నాం. అమరావతి రైతులు ఒక్కొక్క మహిళా రైతు రోడ్డెక్కి ప్రతి ఊరు ప్రతి కేర్ తిరిగినారు. వాళ్ళు భూములు ఇచ్చింది కాక అమరావతికి. ఎంతో గొప్ప వాళ్ళను కూడా మేము ఈ విధంగా మాట్లాడుతుంటే నీకు వచ్చే ఫ్యూచర్లో 11 సీట్లు కూడా గల్లంతే. నీకు ఈ మహిళలు తలుచుకున్నారంటే నాశనం అయిపోతారు. మహిళల జోలికి వచ్చినాడు ఎవడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. మా మహిళలకు జోలికి వస్తున్నావు, నీకు సరైన సమాధానం మహిళలమే చెప్తామని మేము చెప్తున్నాం. మా డిమాండ్ సాక్షి మీడియాలో పనిచేసే వాళ్ళిద్దరిని సాక్షి మీడియా నుంచి తొలగించాలి, మాకు క్షమాపణ చెప్పాలి. భారతి రెడ్డి ఒక ఆడి మనిషే, ఆమె ఆడవాళ్ళమైన వ్యాఖ్యలు చేస్తుంటే పిశాచక ఆనందాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్ అని మహిళలందరి తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు మాకు క్షమాపణ చెప్పాలి. ప్రతి స్టేషన్లో వాళ్ళపై కేసు నమోదు చేసి మరీ శిక్షించాలి వాళ్ళని మాత్రం. మా మహిళల మనోభావాలు దెబ్బతీసినందుకు ఖచ్చితంగా వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిందే. మేము వాళ్ళకి సరైన సమాధానం కూడా ఫ్యూచర్లో వాళ్ళకి చెప్పే తీరుతాం. ఇదే బుట్టా రాజశేఖర రెడ్డి అన్న మమ్మల్ని ఎంతమంది వచ్చినారంటే ఈరోజు ఎందుకు వచ్చింటారు? ఆయన చేసే మంచి పనుల వల్ల, ఆయన మమ్మల్ని దగ్గర తీయడం వల్ల మా మొగుళ్ళు నమ్మి పంపిస్తున్నారంటే బుట్టా రాజన్న నమ్మి పంపిస్తున్నారు అంటే ఆయన పరిపాలన సుభిక్షమనే కదా. అట్లాంటి చంద్రబాబు పరిపాలన వీరికి నమ్మకం లేదా? మమ్మల్ని కించపరుస్తూ మా ప్రభుత్వాన్ని కించపరుస్తూ ఎంతవరకు కరెక్ట్ ఇదని నేను మీడియా ద్వారానే ప్రశ్నిస్తున్నాను. వాళ్ళు మాకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. 175 సీట్ల నుంచి 11 పడిపోయినాడు, సరిపోలే. మహిళలు ఉసురు తగలాలి ఈసారి అంతే. చెప్పు దెబ్బలు ఖచ్చితంగా ఈసారి ఇంకొకసారి వేశ్యలు సెక్స్ వర్కర్స్ అని ఈ విధంగా కించపరిచి మాట్లాడితే డైరెక్ట్గా చెప్పు దెబ్బలైతే కొడతారు. మా మహిళలు ఊరుకోరు. ఆత్మాభిమానం దెబ్బతీసినాడు జగన్. ఇది మేము మీడియా పూర్వకంగా తెలియజేయమని కోరుకుంటున్నాము. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. నా పేరు ఉమాదేవి.